హలో మై డియర్ కాంపిటేటివ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేందర్ అగర్వాల్ స్టడీ హబ్. మనం ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో మన అరిథమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, 3.0కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం అడ్వాన్స్ మ్యాథ్స్ 3.0కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. అది మెన్సురేషన్ కావచ్చు, లేదా ప్రోగ్రెషన్ కావచ్చు, తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావచ్చు, అవన్నీ డిస్కస్ చేసినాం కదా. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటంటే కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించిన క్వశ్చన్స్. కోఆర్డినేట్ జామెట్రీ అంటే మీకు తెలిసిందే, వైశ్లేషిక రేఖాగణితం. మన 6th క్లాస్ నుంచి చూస్తూనే ఉన్నాం. అంటే జామెట్రీ కావచ్చు, లేదా ప్లేన్ జామెట్రీ కావచ్చు, లేదా కోఆర్డినేట్ జామెట్రీ కావచ్చు, ఇవన్నీ మనం 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నేర్చుకున్నాం. ఇప్పుడు దానికి సంబంధించినది కాన్సెప్ట్ ఏంటిది, లాజిక్ ఏంటిది ఒకసారి చెక్ చేసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏమని మెన్షన్ చేసినట్టు చూడండి. ఇప్పుడు ఫైండ్ ది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది ఫాలోయింగ్ 3 పాయింట్స్ అన్నాడు. ఈ క్రింది 3 బిందువులచే ఏర్పడిన త్రిభుజ వైశాల్యం అనేది కనుక్కోమన్నాడు. మనకు ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ అంటే మనం ఎక్కడ నేర్చుకున్నాం అంటే జనరల్గా అయితే మెన్సురేషన్ లో నేర్చుకున్నాం. ఏంటిది, హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ అని నేర్చుకున్నాం కదా, అవునా కదా. అంటే హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ అంటే భూమి ఇంటూ ఎత్తు, 1/2 భూమి ఇంటూ ఎత్తు అని నేర్చుకున్నాం. సేమ్ మరి ఇక్కడ ఉన్నది ఏంటిది, ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇచ్చిండు. మరి అక్కడ ఇచ్చేది ఏంటంటే మనకు బేస్ ఇస్తాడు, హైట్ ఇస్తాడు, అక్కడ ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేస్తాం కదా. మరి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే మనకు పాయింట్స్ ఇచ్చిండు, బిందువులు అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇక్కడ కూడా ఫార్ములా ఉంటుంది, అంటే ఫార్ములా ఉంటుంది. ఒక్కసారి చెక్ చేసినట్లయితే ఈ ఏరియా రావాలంటే ఫార్ములా ఏం రాస్తామంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ x1 ఇంటూ y2 మైనస్ y3 అని రాస్తున్నాం. y2 మైనస్ y3 అని రాస్తాం. ప్లస్ x2 ఇంటూ నెక్స్ట్ y3 మైనస్ y1 రాస్తున్నాం. నెక్స్ట్ తర్వాత ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2 అని రాస్తున్నాం. ఇక్కడికి అయిపోయిన తర్వాత ఏం రాస్తాం అంటే మాడ్ అని రాస్తున్నాం. ఇక్కడ మాడ్ అంటే వాల్యూ మనకు తెలియాల్సిందే. మాడ్ అంటే మీనింగ్ ఏంటంటే ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా మనం పాజిటివ్ వాల్యూస్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా, మనం తీసుకోవడం కూడా పాజిటివ్ తీసుకుంటున్నాం. ఇది ఏంటిదంటే మాడ్ అంటాం, ఇంకోటి ఏమంటాం అంటే మోడ్ అంటాం. ఈ రెండింటికి డిఫరెంట్ ఉంది చూడండి. మాడ్ అంటే ప్లస్ ఉన్న తర్వాత మైనస్ ఉన్న మనం ఏం చేయాలంటే పాజిటివ్ వాల్యూస్ అనేది తీసుకోవాలి, అవునా కదా. మరి మోడ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఓకేనా, మోస్ట్ రిపీటెడ్ టర్మ్స్ లేదా నంబర్స్ లేదా లెటర్స్ అంటాం. బహుళకం అంటాం కదా, అంటే ఒక నంబర్ లేదా ఒక సంఖ్య అనేది లేదా ఒక లెటర్ అనేది ఎక్కువ సార్లు రిపీట్ అయితే దాన్ని ఏమంటాం, మోడ్ అంటాం. కాబట్టి ఈ రెండింటికి డిఫరెన్స్ ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే అయిపోతుంది. ఇది అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత మనం ఏమని రాసినాం, ఫార్ములా అనేది హాఫ్ ఇంటూ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2 అని రాస్తున్నాం. ఇక్కడ వరకు క్లియర్. మరి x ఏంది y ఏందంటే ఒకసారి చెక్ చేసినట్లయితే ఇక్కడ ఏం రాస్తున్నాం అంటే ఇది ఏంటిదంటే x1 అనుకోండి, ఇది y1 అనుకోండి, నెక్స్ట్ ఇది x2 అనుకోండి, ఇది y2, నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఇచ్చింది ఏంటి x3, తర్వాత y3. నీకు ఈ ఫార్ములా తెలిసినట్లయితే సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఆన్సర్ అనేది అయిపోతుంది కదా. కాబట్టి ఒక్కసారి చెక్ చేస్తే మనం ఇక్కడ హాఫ్ అని రాసినాం కాబట్టి హాఫ్ అని రాస్తున్నాం. మరి x1 అంటే ఏముంది, మనకు 2 ఉంది. y2 మైనస్ y3 అన్నాడు. ఇక y2 అంటే 9 మైనస్ 7. ఓకేనా, ఒకసారి రాస్తున్నాం 9 మైనస్ 7 అని రాస్తున్నాం. ప్లస్ x2 అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది, 4 అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ y3 మైనస్ y1 కాబట్టి 7 మైనస్ 9 అని కనిపిస్తుంది. ఓకేనా, 7 మైనస్ 9 అని కనిపిస్తుంది. ఒకసారి చూడండి, y3 అంటే 7, y1 అంటే ఎంత ఉంది 3 కాబట్టి 7 మైనస్ 3 ఉంది. x3 అన్నాం కాబట్టి 5 అని రాస్తున్నాం. y1 మైనస్ y2 అన్నాం. మరి y1 మైనస్ y2 అంటే 3 మైనస్ 9 అనేది రాయడం జరుగుతుంది. ఓకేనా, 3 మైనస్ 9 వచ్చింది. తర్వాత మాడ్ అని రాస్తున్నాం. ఇక్కడ వరకు క్లియర్ కదా. ఇక 1/2 ఇంటూ 9 మైనస్ 7 అంటే ఎంత 2 అని రాసినాం. ప్లస్ 4 ఇంటూ 7 మైనస్ 3 అంటే ఎంత 4 అని రాసినాం. 5 ఇంటూ 3 మైనస్ 9 అంటే ఎంత మైనస్ 6 అని రాసినాం. మైనస్ 6 రాసినాం. ఇంకొక స్టెప్ రాస్తున్నా చూడండి, 1/2 2 2s ఎంత 4 కదా. తర్వాత 4 4s ఎంత 16, 4 4s 16. తర్వాత 5 6 ఎంత అంటే 30 వచ్చింది కాబట్టి ఇక 4 ప్లస్ 16 అంటే ఎంత 20 కదా. 20 మైనస్ 30 అంటే ఎంత మైనస్ 10 అనేది రావడం జరిగింది. మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం, ఏం రాసుకున్నాం, మైనస్ ఉన్న ప్లస్ ఉన్న పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి కాబట్టి 1/2 ఇంటూ 10 అని రాస్తే 2 1s 2 5s వచ్చింది.
5 యూనిట్స్ అనేది రావడం జరిగింది. ఇక్కడి వరకు క్లియర్ కదా. మరి 5 యూనిట్స్ అంటే మనకు వచ్చిన ఆప్షన్ ఏమొచ్చింది? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. మీకు జనరల్ మెథడ్లో ఫార్ములా ఏ విధంగా ఉందో అలా సబ్స్టిట్యూట్ చేసినాం. ఓకేనా. a is equal to 1/2 x1 into y2 minus y3 అని రాసినాం, ప్లస్ x2 into y3 minus y1 ప్లస్ x3 into y1 minus y2. ఓకేనా. ఇక్కడ చెక్ చేసినట్లయితే x1 y1 x2 y2 x3 y3 ఉన్నది కాబట్టి మనం సబ్స్టిట్యూట్ చేసినాం కాబట్టి ఆన్సర్ అనేది అయిపోయింది. ఎందుకంటే నువ్వు వాల్యూస్ ఏం చేస్తావు, సబ్స్టిట్యూట్ ఇస్తే డైరెక్టే కదా. క్యాల్కులేషన్ అయితే క్యాన్సిల్ అవుతుంది, లేకుంటే పాయింట్లు అయితే పాయింట్లు రాసినాం. క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మనకు వచ్చింది ఏంటి ఆన్సర్ అనేది? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. అంటే 5 యూనిట్స్ అనుకున్నాం. ఇక్కడి వరకు క్లియర్ కదా. కానీ ఇలా కాకుండా ఇంకా ఏమన్నా చేయలేమా? ఓకేనా. మెథడ్ 1 అంటే ఫార్ములా ద్వారా చేసినాం కదా. ఓకే, లేదు నేను మెథడ్ 1 కాకుండా మెథడ్ 2 ద్వారా చేయలేమంటే మెథడ్ 2 ద్వారా చేయొచ్చు. ఎలా సాల్వ్ చేస్తామంటే చూడండి, మనకి ఇచ్చిన దాంట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు 3 పాయింట్స్ ఉన్నాయి కదా. ఆ 3 పాయింట్స్లోకి వెళ్ళి అంటే 1 అనేది మైనస్ చేయండి. అప్పుడు మనకి ఏమొస్తుందంటే ABCD వస్తుంది. ABCD వస్తే మనకు క్రాస్ మల్టిప్లికేషన్ అనేది ఐడియా ఉంది కదా. AD మైనస్ BC చేస్తే అయిపోయినట్టే కదా. కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ లాస్ట్ ఇది 4 9 తీసుకుంటున్నా, నెక్స్ట్ 5 7 తీసుకున్నా. అందులోకి ఏం తీసేస్తున్నా అంటే ఓకేనా, ఈ నెంబర్ అన్న తీసండి, ఈ నెంబర్ అన్న తీసండి, మీకు నచ్చిన 3 పాయింట్స్ తీసుకోండి. ఆ 3లోకి వెళ్ళి ఒకటి తీసేస్తే ఏమొస్తాయి మనకు 4 పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది కదా. కాబట్టి నేను ఇక్కడ నెంబర్స్ ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి ఓకేనా, ఇందులోకి వెళ్ళి ఇది ప్రతిదాన్ని తీసేస్తున్నా. అంటే ఏమవుతుందంటే చూడండి, -2 తర్వాత -3 తర్వాత -2 తర్వాత -3 చేసినట్లయితే ఎంత వచ్చిందంటే చూడండి, 4,4లోకి వెళ్ళి 2 తీసేస్తే 2 వచ్చింది. 9 - 3 అంటే 6 వచ్చింది. ఇది 2,6 AB అనుకోండి. నెక్స్ట్ 5 - 2 అంటే ఎంత వచ్చిందంటే 3 వచ్చింది. 7 - 3 వచ్చిందంతా 4 వచ్చింది. మీకు అర్థం కావడం కోసం ఇలా రాసిన, డైరెక్ట్ చెక్ చేయాలి. ఎలా చూడండి, 4 - 2 అంటే 2, తర్వాత 9 - 3 అంటే 6 అయిపోయింది. నెక్స్ట్ తర్వాత 5 - 2 అంటే 3 అయిపోయింది. 7 - 3 అంటే 4 అయిపోయింది. అదే కదా మనం రాసింది. ఓకేనా. 4 9లోకి వెళ్ళి తీసినాం, 5 7లోకి వెళ్ళి తీసేస్తే అయిపోతుంది. ఇప్పుడు చెక్ చేసినట్లయితే ఇప్పుడు ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇగో హాఫ్ ఇంటూ ఇది 2,6 కదా. ఇక 2,6 రాసినాం. ఇది 3,4 అని రాసినాం. ఇది మాడ్ రాస్తున్నాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే అయిపోతుంది. ఒక్కసారి చెక్ చేయండి. 1/2 ఇంటూ 2 4s 8 అని రాసినాం. 6 3s 18 అని రాసినాం. 8లోకి వెళ్ళి 18 తీసేస్తే 10 కాబట్టి ఇది ప్లస్ అయిపోతుంది. కాబట్టి 10లో హాఫ్ అంటే ఏమొచ్చింది మనకు 5 యూనిట్స్ అనేది రావడం జరిగింది. 5 యూనిట్స్ అంటే వచ్చింది ఏంటిది? ఆప్షన్ ఎంత? 3 ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మనకి ఈ ఫార్ములా గుర్తున్నా లేకున్నా అవసరమే లేదు కదా. కాబట్టి ఈ విధంగా చేసినట్లయితే మీరు రాయాల్సింది ఏంటి? AD - BC అని రాసినాం కదా. ఓకేనా. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినాం. హాఫ్ అనేది కామనే కాబట్టి అలా చేసినట్లయితే ఆన్సర్ అనేది వస్తుంది. మీరు ఏ నెంబర్ అన్నా తీసుకోండి, అన్నిటికీ యూజ్ అవుతుందంటే అన్నిటికీ యూజ్ అవుతుంది. మనకు ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ నేర్చుకోవచ్చు, ఏరియా ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ అంటే త్రిభుజం వైశాల్యం కనుక్కోవచ్చు, చతుర్భుజ వైశాల్యం కూడా మనం కనుక్కోవచ్చు. ఈ క్లాస్లో మనం ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ గురించి నేర్చుకుంటాం, ఏరియా ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ గురించి కూడా మనం నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఫైండ్ ది ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది ఫాలోయింగ్ 3 పాయింట్స్ అన్నాడు. ఈ క్రింది 3 బిందువులచే ఏర్పడిన త్రిభుజ వైశాల్యం కనుగొండి. A ఈజ్ ఈక్వల్ ఏమిచ్చిండు? -2 7, B 1,4, తర్వాత C 2,3 ఇచ్చిండు. మనం ప్రీవియస్ క్వశ్చన్లో మన ఫార్ములా యూజ్ చేసినాం. సెకండ్ మెథడ్ ఏంటంటే లాజిక్ అనేది యూజ్ చేసినాం కదా. సేమ్ ఇక ఫార్ములా అనేది యూజ్ చేయకుండా సెకండ్ మెథడ్ ఆ లాజిక్ అనేది ఒకసారి చెక్ చేసినట్లయితే మనం ఇంతకుముందు ఏమనుకున్నాం, మనం 2 నెంబర్స్ తీసుకున్నాం. ఆ 2 నెంబర్లకి వెళ్ళి 1 నెంబర్ అనేది తీసేసినాం కదా. అంటే 2 పాయింట్స్ -1 పాయింట్ అనేది తీసేసినాం. అది ఒక్కసారి చూడండి, మీకు అర్థం కావడం కోసం స్టెప్ బై స్టెప్ చేస్తున్నాం. నేను ఇప్పుడు 1,4 తీసుకుంటున్నాం. నెక్స్ట్ తర్వాత 2,3 తీసుకుంటున్నాం. అందులోకి ఏం తీసేస్తున్నాం అంటే మైనస్ ఉంటే ప్లస్ చేయాలి, ప్లస్ ఉంటే మైనస్ కదా. ఇక మైనస్ ఉంది కాబట్టి ఏం రాస్తున్నా? +2 అని రాస్తున్నాం. 7 ఉంది కాబట్టి -7 రాస్తున్నాం. తర్వాత మళ్ళీ సేమ్ ఇక +2 తర్వాత ఎంత? -7 అని రాస్తున్నాం. అప్పుడు మనకు పాయింట్స్ వస్తున్నాయి. 1 + 2 అంటే ఎంత? 3 వచ్చింది. 4 - 7 అంటే -3 రావడం జరిగింది. నెక్స్ట్ 2 + 2 అంటే 4 వచ్చింది. నెక్స్ట్ 3 - 7 అంటే ఎంత? -4 అనేది రావడం జరిగింది. మనం ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే హాఫ్ ఇంటూ ఇది ABCD కాబట్టి ఇది 3, -3 అని రాస్తున్నాం. 3, -3 ఇది 4, -4 అని రాస్తున్నాం. మాడ్ పెడుతున్నాం. ఓకేనా. మనం మెథడ్ 2 చేస్తున్నాం. మెథడ్ 1 అనేది ఫార్ములా యూజ్ చేయట్లేదు.
ఒకసారి చెక్ చేసినట్లయితే క్రాస్ మల్టిప్లికేషన్ 3 ఇంటూ -4 అంటే -12, తర్వాత -3 ఇంటూ 4 అంటే -12 కాబట్టి ఇక -12 వచ్చింది, -12 వచ్చింది అంటే -24 కదా, బయటకు వస్తే ఏమొస్తుంది ప్లస్ కాబట్టి 24/2 ఇక బై 2 రాసినాం కాబట్టి 24/2 అంటే మనకి ఎంత వచ్చింది 12 యూనిట్స్ అనేది రావడం జరిగింది. 12 యూనిట్స్. మరి 12 యూనిట్స్ అంటే ఆప్షన్ ఏమొచ్చింది, ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ వన్. లేదు అంటే మేము ఇప్పటిలాగా ఫార్ములా ద్వారా చేస్తామంటే ఓకేనా, ఫార్ములా ద్వారా కూడా చేయొచ్చు. ఏ ఫార్ములా అంటే చూడండి మెథడ్ 1 అనేది ఫార్ములా రాసినాం కదా, హాఫ్ ఇంటూ ఏమని రాసినాం అంటే x1 ఇంటూ y2 మైనస్ y3 అని రాసినాం. నెక్స్ట్ తర్వాత ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 అని రాసినాం. లేదు ప్లస్ x3 ఇంటూ ఏమని రాసినాం అంటే y1 మైనస్ y2 అని రాసినాం. ఓకేనా, దీనికి మాడ్ పెట్టినాం కదా, ఈ ఫార్ములా యూజ్ చేసి కూడా చేయొచ్చు. కానీ నాన్ మ్యాథ్స్ వల్ల కొంతమందికి ఫార్ములా అనేది చూస్తే భయపడతారన్న ఉద్దేశంతో మెథడ్ 2 అని చెప్పినాం. మెథడ్ 2 అనేది ఎలా చేసినామంటే మనకు నచ్చిన 2 నెంబర్లు తీసుకోండి, ఈ 2 నెంబర్లకి వెళ్ళి ఫస్ట్ నెంబర్ అనేది తీసేస్తే మనకి ABCD అనేది రావడం జరుగుతుంది. AD మైనస్ BC లాగా అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే మనకి ఏమొచ్చింది -24. మరి మైనస్ మాడ్ 24 అంటే మీనింగ్ ఎంత, ప్లస్ 24 కదా. మరి 24లో హాఫ్ అంటే ఎంత వచ్చింది మనకు 12 అనేది రావడం జరిగింది. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. ఇలా చెక్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ మనం ఇప్పటివరకు మనం నేర్చుకుంది ఏంటిది ట్రయాంగిల్ గురించి మనం మాట్లాడినాం కదా. నెక్స్ట్ క్వాడ్రిలాటరల్ చతుర్భుజ వైశాల్యం. ఇప్పటి వరకు త్రిభుజ వైశాల్యం నేర్చుకున్నాం, తర్వాత ఏం నేర్చుకుంటామంటే చతుర్భుజ వైశాల్యం గురించి నేర్చుకుంటాం. దానికంటే ముందు ఒకసారి చెక్ చేసినట్లయితే మనం 27th రోజు బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, 27th జనవరి రోజున బ్యాచ్ అనేది ఓకే మార్నింగ్ 10 AM కు ఓకేనా మీకు 7 డేస్ అనేది ఫ్రీ డెమో అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనకు మ్యాథ్స్ క్లాస్ అనేది మాత్రమే చేసుకున్నాం, దీంతో పాటుగా మనకు జనరల్ స్టడీస్ కూడా యాడ్ చేసి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది 27th రోజు. చాలా మంది మ్యాథ్స్ గురించి అయిపోయింది కదా, నెక్స్ట్ జనరల్ స్టడీస్ ఫ్యాకల్టీ ఎవరని అడుగుతారు కాబట్టి వాళ్ళు చూసినట్లయితే మనకు హిస్టరీ కడెం రమేష్ సారు, జాగ్రఫీ చూసినట్లయితే ఆనంద్ సారు, జీకే కరెంట్ అఫైర్స్ వేముల సైదుల్ సారు, పాలిటీ ప్రవీణ్ సారు, ఎకనామీ శ్రవణ్ సారు, బయాలజీ రామకృష్ణ సారు, ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సాయి కుమార్ సారు, తెలంగాణ మూమెంట్ సురేష్ సారు, తర్వాత రమేష్ సారు, ఇంగ్లీష్ సందీప్ సారు, నెక్స్ట్ తెలుగు శ్రీ సారు, తర్వాత గ్రౌండ్ కిరణ్ సారు. మీకు ఆల్రెడీ తెలిసిందే ఎస్ఐ కానిస్టేబుల్ మ్యాథ్స్ జనరల్ స్టడీస్ తో పాటుగా మీకు గ్రౌండ్ ఉండాలన్న ఉద్దేశంతో ఆ గ్రౌండ్ కూడా మీకు అరేంజ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఎస్ఐ కానిస్టేబులే కాదు తర్వాత మనకు మ్యాథ్స్ అనేది స్పెషల్ క్లాస్ కూడా అదే రోజు అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కామన్ గా మనకు జనరల్ స్టడీస్ అనేది మార్నింగ్ సెషన్ ఉంటే ఆఫ్టర్నూన్ అనేది మ్యాథ్స్ అనేది ఉండడం జరుగుతుంది, లేదా మ్యాథ్స్ అనేది మార్నింగ్ సెషన్ ఉందనుకోండి ఆఫ్టర్నూన్ అనేది జనరల్ స్టడీస్ ఉంటుంది. చాలా మంది అడుగుతారు ఓన్లీ జనరల్ స్టడీసే కాదు స్పెషల్ మ్యాథ్స్ క్లాస్ కూడా అప్పుడే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఉద్యోగం సాధించాలని దృఢ సంకల్పం లేదా కసితో ఉన్నారో వారు వచ్చి ఫస్ట్ జనరల్ స్టడీస్ గురించి కూడా చూసుకున్న తర్వాత నాకు జనరల్ స్టడీస్ కావాలంటే మొత్తం ప్యాకేజ్లో జాయిన్ అవ్వండి, లేదా నాకు ఒక మ్యాథ్స్ క్లాసే కావాలి స్పెషల్ మ్యాథ్స్ క్లాస్ కావాలంటే స్పెషల్ మ్యాథ్స్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. ఓకే, ఇప్పటి వరకు మనం నేర్చుకుంది ఏంటంటే ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడే నేర్చుకుంటామంటే ఏరియా ఆఫ్ ఏ క్వాడ్రిలాటరల్ చతుర్భుజ వైశాల్యం. మరి ఇంతకుముందు ఫార్ములా రాశారు, మరి దీనికి కూడా ఫార్ములా ఉంటుందని డౌట్ వస్తుంది. ఒకసారి చెక్ చేస్తున్నట్లయితే దీనికి కూడా ఓకేనా ఫార్ములా ఉంటుంది. ఒకసారి చూడండి, ఓకేనా ఫైండ్ ది ఏరియా ఆఫ్ ఏ క్వాడ్రిలేటర్ ఫార్మ్డ్ బై ది ఫాలోయింగ్ 4 పాయింట్స్. ఇంతకుముందు 3 ఇచ్చిండు, ట్రయాంగిల్ అంటే 3 కదా, క్వాడ్రిలేటర్ అంటే ఎన్ని ఉండాలి 4 ఉండాలి అంతే కదా, పేర్లో ఉన్నది. త్రిభుజం 3 బిందువులు ఓకేనా, చతుర్భుజం చతుర్ అంటే 4 కదా 4 బిందువులు అంతే. ఏమేమి ఇచ్చిండు A 1, 2, B -3, 4, C -2, -3, D అనేది 2, - అనేది ఇవ్వడం జరిగింది. దీనికి ఫార్ములా చూసినట్లయితే A = ఎంత రాస్తున్నామంటే హాఫ్ మాడ్ ఆఫ్ x1 ఇంటూ ఓకే y2 - y4 అని రాస్తున్నాం, ప్లస్ x2 ఇంటూ y3 - y1 అని రాస్తున్నాం, ప్లస్ x3 ఇంటూ ఓకే y4 - y2 అని రాస్తున్నాం, ప్లస్ x4 ఇంటూ y1 - y3 అని రాస్తున్నాం. ఇది మాడ్ గురించి ఓకేనా. మళ్ళీ అనుకుంటారు కోసం నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఫార్ములా ఇంత పెద్ద ఉంది మరి ఫార్ములా లేకుండా చేయలేమంటే ఫస్ట్ మీకు కాన్సెప్ట్ లేదా ఫార్ములా చెప్పిన తర్వాత లాజిక్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది అనుకున్నాం కదా. ఫస్ట్ ఫార్ములా ప్రకారం చూడండి,
తర్వాత మనకు వితౌట్ ఫార్మ్ తోటి ఎలా సాల్వ్ చేయాలి ఇప్పుడు చెక్ చేసినట్లయితే వీటి యొక్క వాల్యూ ఏమనుకుంటున్నాం అంటే ఇది x1 అనుకోండి, y1 అనుకోండి, ఇది x2 అనుకోండి, ఇది y2 అనుకోండి, నెక్స్ట్ ఇది x3 అనుకోండి, ఇది y3 అనుకోండి, ఇది x4 అనుకోండి, తర్వాత y4 అనుకుంటున్నాం. ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకేనా, స్టెప్ బై స్టెప్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. x1 అన్నాడు, x1 అంటే 1 కదా, ఇక 1 ఇంటూ y2 మైనస్ y4, ఇక 4 మైనస్ ఆఫ్ మైనస్ కాబట్టి 4 మైనస్ ఆఫ్ మైనస్ 1 అయిపోయింది, ప్లస్ x2 ఇంటూ x2 అంటే ఎంత మైనస్ 3 ఇంటూ y3 మైనస్ y1, ఇక మైనస్ 3 అలానే రాస్తున్నాం, మైనస్ y1 అన్నాడు కాబట్టి y1 అంటే ఏమొచ్చిందంటే మైనస్ 2 అనేది రావడం జరిగింది. తర్వాత x3 అంటే మైనస్ 2 కదా కాబట్టి ఇక మైనస్ 2 ఇంటూ y4 మైనస్ y4 ఎంత ఉందంటే మైనస్ 1 ఉంది, y2 అంటే ఎంత ఉందంటే మైనస్ 4 ఉంది, ప్లస్ x4 అంటే ఇక 2 ఉండడం జరిగింది, y1 అంటే ఎంత 2 వచ్చింది, తర్వాత మైనస్ ఆఫ్ y3 అన్నాడు మైనస్ ఆఫ్ మైనస్ 3 వచ్చింది. ఓకేనా, మాడ్ రాస్తున్నాం. ఒకవేళ చెక్ చేసినట్లయితే 1/2 ఇంటూ 1 ఇంటూ 4 మైనస్ ఆఫ్ మైనస్ ఎంత ప్లస్ కాబట్టి 4 ప్లస్ 1 అంటే 5 వచ్చింది. ఇక్కడ మైనస్ 3 అన్నాడు కాబట్టి ఇక మైనస్ 3 అని రాస్తున్నాం. మైనస్ 3 మైనస్ 2 అంటే ఎంత వచ్చిందంటే మైనస్ 5 అనేది రావడం జరిగింది. తర్వాత ఇది మైనస్ 2 వచ్చింది, మైనస్ ఆఫ్ 1 మైనస్ 4 అంటే మైనస్ 5 వచ్చింది, ప్లస్ 2 ఇంటూ ఓకేనా మైనస్ ఆఫ్ మైనస్ కాబట్టి 2 ప్లస్ 3 అనేది రావడం జరిగింది. ఇక్కడ చెక్ చేసినట్లయితే 1/2 ఇంటూ ఓకేనా 1 ఇంటూ 5 వచ్చింది, మైనస్ ఆఫ్ మైనస్ కాబట్టి 3 5s 15 వచ్చింది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాబట్టి 2 5s 10 వచ్చింది. తర్వాత 2 ప్లస్ 3 అంటే 5 2s ఎంత వచ్చిందంటే 10 వచ్చింది. ఒకసారి చెక్ చేసినట్లయితే ఇది 10 ప్లస్ 10 అంటే 20 ప్లస్ 20 అంటే ఎంత వచ్చిందంటే 40 వచ్చింది. 40 అంటే 1/2 ఇంటూ 40 అంటే మీనింగ్ ఎంత 220s 20 యూనిట్స్ అనేది రావడం జరిగింది. మరి 20 యూనిట్స్ అంటే ఆప్షన్ ఏమొచ్చింది, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. ఇది చెక్ చేసిన ఇవన్నీ రాయాలంటే దాదాపు మీకు ఏం పడుతుంది అంటే 1 మినిట్ పడుతుంది లేదా 50 సెకండ్స్ పడుతుంది. నువ్వు ఒకవేళ మ్యాథ్స్ స్టూడెంట్ అయితే డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఒక 30 to 40 సెకండ్స్ అనేది ఈజీగా పడుతుంది, ఫార్ములా గుర్తుంటే. అవునా కదా, లేదు నాకు ఫార్ములా అనేది గుర్తులేదు కాబట్టి ఏ విధంగా చేయాలి. ఓకేనా, సెకండ్ మెథడ్ దీనికి ఏమైనా ఆల్టర్నేటివ్ ఉందంటే ఇంతకుముందు మనం ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ చేసాం కదా, సేమ్ అలానే క్వాడ్రిలేటరల్ కూడా మనం రాస్తున్నాం. ఎలా రాస్తున్నాం అంటే చూడండి, ఇక్కడ ఇలా రాసినట్లయితే ఫస్ట్ ఇది -2 కదా, ఇక -2 తర్వాత -3 రాసినాం, ఇది థర్డ్ సి పాయింట్, తర్వాత 2, రాసినాం, 2, -1 వచ్చింది. ఇందులోకి వెళ్ళి ఇక సిలోకి వెళ్ళి ఏ తీసేయండి, ఇక -1, -2 తీసేయండి. ఓకేనా, ఇక ప్లస్ ఉంటే మైనస్ ఉంటే ప్లస్. ఓకేనా, సిలోకి వెళ్ళి ఏ తీసేయండి అంటే 1 - 3 అనుకోండి, 4 - 2 కాబట్టి మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నాం +3 అని రాస్తున్నాం. చూడండి డీలోకి వెళ్ళి బి తీసేస్తే -3 ఉంది కాబట్టి +3 రాసినాం, -1 -4 కాబట్టి ఇక -4 అని రాసినాం. ఇక క్లియర్ కదా. ఇప్పుడు వాల్యూస్ రాస్తున్నాం చూడండి, -2 -1 అంటే -3 వచ్చింది, నెక్స్ట్ -3 -2 అంటే ఎంత వచ్చింది -5 వచ్చింది. ఇక్కడి వరకు క్లియర్ కదా. తర్వాత ఇక్కడికి వెళ్ళి రాసినట్లయితే 2 + 3 అంటే ఎంత 5 వచ్చింది, ఇక్కడ ఎంత వచ్చిందంటే -5 వచ్చింది. అవునా కదా, ఇక -3 -2 -5 -2 -1 -3 2 + 3 5 వచ్చింది, -1 -4 -5 వచ్చింది. కాబట్టి ఇక మళ్ళీ రాస్తున్నాం చూడండి, 1/2 ఇంటూ ఓకే -3 -5 వచ్చింది, తర్వాత 5 తర్వాత -5 అనేది రావడం జరిగింది. ఇప్పుడు ఒకసారి చెక్ చేసినట్లయితే ఏరియా ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషనే కదా, క్రాస్ మల్టిప్లికేషన్ కాబట్టి 3 5s 15 వచ్చింది. ఓకేనా, 15 రావడం జరిగింది. 5 5s 25 అనేది రావడం జరిగింది. 25 + 5 15 ఎంత 40 వచ్చింది. 40/2 అంటే ఎంత వచ్చింది మనకు 20 అనేది రావడం జరిగింది. ఓకేనా, మెథడ్ 2 అనేది సింపులా కదా ఒకసారి చెక్ చేసుకోండి. మెథడ్ 2 అనేది ఈ ఫార్ములా లేకుండా మనం చేసినట్లయితే ఈజీగా చేయొచ్చు. ఏమేమి చేస్తున్నామంటే చూడండి, ఈ 3 అంటే C - A రాస్తున్నాం, C - A ఒకటి, నెక్స్ట్ తర్వాత D - B ఓకేనా 4 - 2 లా రాస్తున్నాం. వచ్చిన వాల్యూని ఏం చేస్తున్నాం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే మనకు ఆన్సర్ అనేది రావడం జరిగింది. అంటే 20 యూనిట్స్ అనేది వచ్చింది కదా, కాబట్టి ఇక్కడ వితౌట్ ఫార్ములా తోటి ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. సేమ్ ఇలాంటిదే మీకు ఒక ప్రాబ్లం అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా, దీని యొక్క ఆన్సర్ను మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి.
ఇవన్నీ క్వశ్చన్లు మనకి ఎక్కడ ఉన్నాయంటే అరిథమెటిక్ ఆల్రెడీ 3.0 మనకు బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ తర్వాత మనకి ఇప్పుడు అతి త్వరలో ఈ ప్యూర్ మ్యాథ్స్ కానీ రీజనింగ్ అనేది మనం రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ క్వశ్చన్స్ మీకు లాజిక్, ఫార్ములా తర్వాత కాన్సెప్ట్ అనేది ఖచ్చితంగా ప్యూర్ మ్యాథ్స్లో కూడా ఉండడం జరుగుతుంది. దాన్ని మనం అడ్వాన్స్ మ్యాథ్స్ అనుకున్నాం. ఇవన్నీ క్వశ్చన్లు మన ఈ ప్యూర్ మ్యాథ్స్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఎస్ఐ కానిస్టేబులే కాదు, ఇక్కడ మీరు రైల్వే కానీ లేదా ఇంకా మీరు గ్రూప్స్ కానీ లేదా ఎస్ఎస్సి కానీ ఇవన్నిటికి ప్రిపేర్ అవుతున్నారు, ఖచ్చితంగా ఈ బుక్కులు ప్రతి ఒక్క అభ్యర్థి దగ్గర ఉండవలసిందే. మీరు ఎక్కడన్నా చెక్ చేసుకోండి, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, నంబర్ ఆఫ్ మోడల్స్ ఇందులో కంటే ఎక్కువ ఉన్నాయా చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ఈ బుక్లు అనేది పర్చేస్ చేయండి. ఈ బుక్లో ఉన్న బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మహేందర్ అగర్వాల్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని తర్వాత కోర్స్ అనేది పర్చేస్ చేయండి.